అలిగి సొంత ఊరికి వెళ్ళిపోయిన షిండే అంటూ కూడా ఒక వార్త. ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ అన్నట్టు మహారాష్ట్ర సీఎంకి ఒక కొలిక్ వచ్చినప్పుడు కూడా ఇక అలిగిపోయిండు షిండే వాళ్ళ ఊరికి. సో ఎందుకు అంటే ఆయన ఖచ్చితంగా నాకు డిప్యూటీ సీఎం పదవి వద్దు, ఇస్తే సీఎం పదవి ఇవ్వండి లేకపోతే లేదు అంటూ కూడా తను వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే సీఎం పదవి కోసం అటు బీజేపీకి శివసేన ఎవరైతే శివసేన ఉందో ఇద్దరు కూడా తోచులాట జరుగుతుంది. ఎవరు సీఎం అవుతారని కూడా మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో డిప్యూటీతో పాటు హోం కూడా ఇవ్వాలని పట్టు, సీఎం వద్దే హోంశాఖ ఉంటుందని బీజేపీ స్పష్టీకరణ, ముంబైలో మహావత్ సమావేశం రద్దు. సో ఇది పరిస్థితి. ఇప్పటికైనా మంచి షాక్ ఇచ్చింది మోడీకి షిండే గారు షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. షిండే షాక్ ఇవ్వడం తప్పులేదు, ఎందుకంటే ఆనాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి ఇచ్చిన షాకే ఇప్పుడు మన మోడీకి కూడా ఇవ్వబోతున్నారు. సో అదే, కానీ షిండే లైఫ్ స్టోరీ వింటే ఒక చరిత్ర, ఒక కింది స్థాయి నుంచి వచ్చిన నిజమైన సీఎం షిండే. ఒక్కసారి ఆయన బయోగ్రఫీ వింటే మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు ఆగాయి. సో అటువంటి వ్యక్తిని సీఎం చేయడంలో తప్పులేదు.